ప్రభుత్వం దిగి వచ్చి నోటిఫికేషన్ విడుదల చేస్తే వాళ్ళకు మంచిది, మాకు మంచిది. ఇవ్వకపోతే ఎవరికి నష్టం అది? 2 సంవత్సరాలు ఓపిక పట్టినాం. ఇంకో 2 సంవత్సరాలు ఓపిక పడతాం. ఇంకోసారి జీవితంలో కాంగ్రెస్ పార్టీ రాకుండా చేస్తాం. అప్పుడు ఏమవుతుంది? ఎవరికి నష్టం అది? ఇప్పుడు మేము అందరం చదివేటోళ్ళం అందరం కూడా మా అందరికీ ఏం ఉద్యోగాలు వస్తాయని గవర్నమెంట్ ఉద్యోగాలకి ఎవరు రాడు. అందరికి వస్తాయని మేమేం కలలు కళ్ళు ఏమీ రాలే. ప్రయత్నం చేద్దాం, వస్తుందా రాదా తెలుసుకుంటూ పోతాం. తెలుసుకోవడానికి పోతాం తప్ప ఏదో ఆశ పెట్టుకొని ఇదే మా జీవితం అన్నట్టుగా ఎవడేమి ఇక్కడ రాలేదు. కాబట్టి రాబోయే రోజుల్లో మాతో మొదలు ఇంతకుముందు మా దీక్షతోనే రాష్ట్రంలో మొత్తం అల్లకల్లోలం సృష్టించినాం. ఇప్పుడు రేపు రాబోయే రోజుల్లో మేము చేసే ఉద్యమాలు మాలాగానే అందరూ కూడా రేపు రైతులు కానీ రేపు వేరే వేరే విభాగాల నుంచి అందరూ కూడా వాళ్ళందరూ రేపు మేము చేసే ఉద్యమాలే వాళ్ళు చేసే రాష్ట్ర ప్రభుత్వం తట్టుకుంటుందా? మేము చేసిన మెరుపు ధర్నాలే వాళ్ళందరూ రేపటి నుంచి మొదలు పెడితే రాష్ట్ర ప్రభుత్వం కంట్రోల్ చేయగలుగుతుందా? మా ఉద్యమాలే మా మెరుపు ధర్నాలే 10,000 మందితో 20,000 మందితో చేస్తే రాష్ట్ర ప్రభుత్వం తట్టుకుంటుందా? ఎవరికి నష్టం అది? ఎవరికి నష్టం? మేము ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రాజకీయం చేయటమో ఇంకోటి కాదు. మీరు ఎంత ప్రాక్టికల్గా ఎంత వర్కౌట్ అవుతుందో ఎంత ఇవ్వగలుగుతారో ఆ నోటిఫికేషన్ విడుదల చేయండి. 4 ఇస్తారా, 5 ఇస్తారా, 6 ఇస్తారా, 7 ఇస్తారా, 1 ఇస్తారా? ఇవ్వండి. 1 చదువుకుంటారు కదా పిల్లలు. ప్రభుత్వం మీద యుద్ధం చేస్తున్నట్ట లేకపోతే ప్రభుత్వాన్ని బతలాడుతున్నట్ట? ఎవరు? ఏంది అసలు? నిరుద్యోగులు ప్రభుత్వాన్ని బతలాడుతున్నారా లేకపోతే యుద్ధం చేస్తున్నారా? మేము రెండు ఉంటాయి. మేము బతిమలాడటం అనేది ఉండదు. చాలా సున్నితంగా మేము కత్తికి 2 వైపులా కూడా మనం మాట్లాడినప్పుడే దానికి మంచి ఏంది చెడు ఏంది అని అర్థమవుతుంది. కాబట్టి ప్రభుత్వం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. ఇవ్వకపోతే నష్టపోయేది మీరని చెప్తున్నాం. ఇస్తే బాగుంటుందని చెప్తున్నాం. యాజ్ ఎ వెల్ విషర్గా 3 రకాలుగా చెప్తున్నాను నేను. అంటే ఇన్ని యుద్ధమాలు చేసిరు మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా. దిల్సుఖ్ నగర్ కావచ్చు, చిక్కడపల్లి అశోక్ నగర్ కావచ్చు, ఎన్నో ధర్నాలు చేసిరు, లాఠీ చార్జ్లు అయినాయి, దెబ్బలు తిన్నారు. ఇట్లాంటి ప్రోగ్రామ్ అనేక చేసిరు. సో ఇది ఫైనల్గా ఒక ఛాన్స్ ఇద్దామని చెప్పేసి ఈరోజు మహాధర్నాకు పిలిపించారు కదా. ఇది ఫైనల్ అంటే మరి ఎట్లా, అంటే నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోబోతున్నారు? నిజంగానే దిగొచ్చే అవకాశం ఉంటుందా లేకపోతే మీలాంటి మెయిన్ వాళ్ళకు ఏదన్నా చిన్న ఏమైనా వాళ్ళ లెవెల్లో ప్రభుత్వం పిలిచి ఏమన్నా మిమ్మల్ని ఏమైనా లోపల ఏమన్నా అట్లా ఏమైనా ఆగే అవకాశం ఉంటుంది? నేను అట్లాంటి వాడిని అయితే 2 సంవత్సరాలు అయిపోయింది. ఎన్నో 2 సంవత్సరాల్లో నేను ఏ రోజున చేయాలనుకుంటే ఏ రోజు చేసేవాడిని కదా. దీక్ష ఎప్పుడే చేసేవాడిని చేయాలనుకుంటే. సో ప్రలోభాలకు లొంగటము, ఒక వ్యక్తి గురించి మనం ఒక కాజ్ గురించి నా అవసరం గురించి నేను ఫైట్ చేయట్లేదు. కొన్ని లక్షల మంది జీవితాలకు సంబంధించిన విషయం ఇది. నేను దాని నీతి తప్పొద్దు, న్యాయం తప్పొద్దు, ధర్మంగా ఉండాలి, దాని మీద కొట్లాడాలి. కొట్లాడినప్పుడే దానికి ఒక శాంటిటీ తప్ప మనం ఏదో మన పర్సనల్ ఎజెండా పెట్టుకొని మనం చేస్తే అది ఏవో పబ్లిక్ రిసీవ్ చేసుకోదు, అంతమంది మనకు సపోర్ట్ చేయరు. ఒకటి. రెండో విషయం ఏంది, ఇప్పుడు మేము ప్రభుత్వాన్ని కూడా 2 సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా మీరు నోటిఫికేషన్ విడుదల చేయకపోతే మరి దానికి ఉద్యమం ఇది కేవలం స్టార్టింగ్ పాయింట్ మాత్రమే.